క్రీస్తునందు ప్రియమైన యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఈ యొక్క మత్తయి సువార్త బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన ఈరోజు మనం 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. ఆసక్తి కలిగి ఈ యొక్క బైబిల్ స్టడీని వీక్షించండి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోండి, చదవండి, అలాగే వినండి, ఆధ్యాత్మికంగా బలపడండి. ఇవి ఆత్మ సంబంధంగా మిమ్మల్ని అభివృద్ధి పరిచే విషయాలే కానీ ఆత్మ సంబంధంగా కృంగదీసే విషయాలు కావు. మీరు పరలోక రాజ్యానికి చేరడానికి కావలసిన పరలోక జ్ఞానం దేవుని వాక్యం ద్వారా మీరు పొందుకోవాలనే ఆశతోనే ఈ యొక్క బైబిల్ స్టడీ ప్రారంభించబడింది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానవంతులు కావాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యం విలువైంది, ప్రతి మాట విలువైంది. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడి అనేకులను బలపరచాలని కోరుకుంటూ ఉన్నాను. 2వ భాగం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగయున్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగయుండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ ఏసే అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు సత్క్రియలు చేసేవాళ్ళుగా ఉండాలి, మీ వెలుగు ప్రకాశింపనండి అన్నాడు. ఈ 3 ఇంపార్టెంట్ అయినటువంటి వాక్య భాగాల్లో చాలా విశేషమైనటువంటి ఉపదేశాలు దాగున్నాయి. ఉప్పై ఉన్నారు అంటున్నాడు అని చెప్పి అంటాడు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడ్డే కానీ మరి దేనికి పనికి రాదు అన్నాడు. అంటే మీరు ఏ ఉప్పులాగా ఉండాలి అని వేసే కోరుకున్నాడంటే సారము కలిగిన ఉప్పు. ఉప్పు తన సారాన్ని, తన గుణాన్ని కోల్పోతే అది బయట పారవేయబడుతుందంట, మనుషుల చేత త్రొక్కబడుతుందంట, దేనికి పనికి రాకుండా పోతుందంట. సారం పోని విశ్వాస జీవితాన్ని, సారము పోని జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సారవంతమైన నేలలో ఫలము ఎలాగొస్తుందో సారవంతమైన ఉప్పులాగా మనము ఈ లోకములో జీవించాలి అని యేసే కోరుకుంటున్నాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో సారవంతమైన ఉప్పులాగా ఉందముగాక. 2వది ఆయన అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఆ వెలుగు దీపస్తంభం మీద పెట్టబడుతుంది. అది ఇంట నుండి వాళ్ళందరికీ వెలిగిస్తుంది. మీరు లోకమునకు వెలుగు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అంటే ఒక కొండ మీద పట్టణం కడితే ఆ కొండ మీద ఉన్న పట్టణం అంట అంత చూడగలుగుతుందంట. ఒక దీపాన్ని పెట్టి దీపస్తంభం మీద పెడితే ఆ దీపస్తంభపు యొక్క వెలుగు అంత వ్యాప్తి చెందడం మూలాన అందరికీ వెలుగు కనపడుతుందంట. దేవుని యొక్క గొప్ప ఉద్దేశం మనకి ఇక్కడ కనపడుతుంది. యేసే అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు చీకటోళ్ళు కాదు, మీరు వెలుగై ఉన్నారు. ఎక్కడున్నారు మీరంటే కొండ మీద ఉన్నారు, ఎత్తైన స్థలముల్లో మీరున్నారు, దీపస్తంభం మీద మీరున్నారు. మీరు వెలుగివ్వాలి. దీపం వెలుగివ్వకపోతే ఆ చుట్టూ ఉండే ప్రజలందరూ చీకట్లోనే ఉంటారు. ఒక లైటు ఒక రూమ్కి కాంతినివ్వగలిగితే ఒక వ్యక్తి ఒక కుటుంబం అంతటికి వెలుగివ్వగలడు. ఒక వ్యక్తి గ్రామం అంతటికి వెలుగివ్వగలడు. ఒక వ్యక్తి దేశమంతటికి వెలుగివ్వగలడు. ఎలాగంటే దేవుడు నిలబెట్టినప్పుడు. మీరు చీకటోళ్ళలాగా ప్రవర్తించొద్దు. మీరు చీకటి కలిగి ఉంటే, మీరు వెలగకపోతే ఇతరులను వెలిగించలేరు.
చీకట్లో ఉన్నవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళని చీకటి గుంపుగానే ఉంచుతాడు. కానీ వెలుగు కలిగిన వాడు తనతో ఉన్న వాళ్ళందరికీ వెలుగును చూపిస్తాడు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, మంచం కింద పెట్టరు, ఎక్కడ దీపస్తంభం మీద పెడతారు. మీరు లోకమునకు వెలుగు. యేసే వెలుగు, ఆయన బిడలమైన మనము వెలుగు. మనం ఎక్కడుండాలని ఆయన కోరుకున్నాడంటే కొండ మీద, దీపస్తంభం మీద మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత భాగాన్ని చదివితే, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగు ప్రకాశింపనేయండి. మన వెలుగేం చేయాలంట? ప్రకాశింపనీయాలి. ప్రకాశింపనేయండి, దాచిపెట్టద్దు. కొన్నిసార్లు వెలుగుని దాచిపెట్టాలి అనుకుంటారు. రూములో ఉండే వాళ్ళకు రూములోనే కనపడుతుంది. కానీ కొండ మీద పెట్టబడిన వెలుగు ప్రకాశం పెరిగే కొద్దిగా కనపడుతుంది. దీపస్తంభం మీద పెట్టిన వెలుగు ప్రకాశం పెరిగే కొద్దిగా. మనం పొద్దున్నే లేచి చూసినప్పుడు సూర్యుడు మొట్టమొదటి వచ్చినప్పుడు కొంచెం వెలుతురు కనపడుతుంది. అలా పెరుగుతా వచ్చి మిట్ట మధ్యాహ్నం 1 గంటకు రాగాలనే ఇక మన చుట్టూ ఎటు చూసిన ఎండ 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 అనుకుంటాం. ఆ రీతి కనపడుతుంది. మనం ఆ రీతిగా వెలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది 2వ భాగం.